హలో అండి, అందరికీ నమస్కారం. తమ్నైల్‌లో ట్రంప్ అట్టర్ ఫ్లాప్ అని పెట్టాను కదా! ఎక్కడ ఆయన దెబ్బతిన్నాడు అంటే, కరెక్ట్‌గా 2 రోజుల క్రితం 5 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నా అని చెప్పాడు. ఆయన చెప్పగానే ప్రపంచమంతా అనుకుంది, ఇక సాధారణ పరిస్థితులు రాబోతున్నాయి, యుద్ధం ఆగిపోబోతుంది అని అందరూ అనుకున్నారు. స్టాక్ మార్కెట్ కూడా మళ్ళీ ఒక్కసారిగా ఉత్తేజాన్ని అందుకుంది. ప్రపంచం కూడా ఊపిరి పీల్చుకుంది. అయితే యుద్ధం మాత్రం ఆగలేదు రియాలిటీలో. పైగా ట్రంప్ ఏం చెప్పాడు, ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి, మంచి అవుట్కమ్ రాబోతుంది, యుద్ధం ముగిసే పరిస్థితులు కనబడుతున్నాయి అని ట్రంప్ నోటి నుంచి వచ్చింది. ట్రంప్ అనేటువంటి ఒక వ్యక్తిని పక్కన పెట్టండి, అమెరికా అధ్యక్షుడు నోటి నుంచి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు నోటి నుంచి వచ్చిందంటే దానికి ఖచ్చితంగా వ్యాలిడిటీ ఉంటుంది కదా. సో యుద్ధం ఆగిపోతుంది అని అందరం అనుకున్నాం, కానీ రియాలిటీలో అది కనపడుతుందా? ప్రాక్టికల్గా గ్రౌండ్లో యుద్ధం జరుగుతుంది. నిన్న కూడా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మీద అండ్ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూనే ఉంది. యుద్ధం నడుస్తుంది. కాకపోతే యుద్ధంలో అమెరికా పాల్గొనటం లేదు, అంతే. అమెరికా పాల్గొనటం లేదు అని అంతవరకు సంతోషిద్దామా? లేదు పూర్తి అసలు మనం కావాల్సింది ఏంది? పూర్తిగా యుద్ధం ఆగిపోవాలి, సాధారణ పరిస్థితులు ఏర్పడాలి అనేది. కానీ సాధారణ పరిస్థితులు ఏర్పడలేదు. ఇంకా హార్మోజ్ జలసంధి పాక్షికంగా క్లోజ్ చేసే ఉంది. యుద్ధం నడుస్తూనే ఉంది, దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ట్రంప్ ప్రకటనకి ఏం వ్యాలిడిటీ ఉన్నట్టు? నిజానికి ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ని ఇజ్రాయెల్ కూడా గౌరవించాలి. కానీ ట్రంప్ స్టేట్మెంట్తో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధాన్ని స్టార్ట్ చేశాయండి, సంయుక్తంగా యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి. మరి సంయుక్తంగా యుద్ధాన్ని ఆపుతున్నట్టు ప్రకటించారు కదా. ఒక్క అమెరికా సీజ్ ఫైర్ ప్రకటించడం ఏంటి, ఇజ్రాయెల్ యుద్ధం చేయడం ఏంటి? వీరిద్దరూ కలిసి ఒక కూటమిగా యుద్ధాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరూ కలిసి ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. అంటే ఇజ్రాయెల్తో సంబంధం లేకుండా ట్రంప్ సొంత డెసిషన్ ప్రకటించాడా? లేదు అంటే ట్రంప్ డెసిషన్ని అంగీకరించడానికి ఇజ్రాయెల్కి ఇష్టం లేదా? ఏది ఏమైనా యుద్ధం అయితే నడుస్తూనే ఉంది. పైగా నిన్న ట్రంప్ ఒక 15 కండిషన్స్ పాకిస్తాన్ ద్వారా ఇరాన్కి పంపించాడు. మధ్యవర్తి పాకిస్తాన్, అసలు పెద్ద దొంగ పాకిస్తాను. ఆ పెద్ద దొంగని పంపించి 15 డిమాండ్లతోటి ఇరాన్తో చర్చలు జరపని పంపించాడు. ఆ 15 డిమాండ్లని ఇరాన్ తోసిపుచ్చింది. పైగా 5 డిమాండ్ రివర్స్గా ఇరానే ట్రంప్కి పెట్టింది. ఏంది 5 డిమాండ్లు? హార్మోజ్ జలసంధి మీద రాబోయే కాలంలో టోల్గేట్ ఫీజు వసూలు చేసుకుంటాము ఒకటి. రెండోది, మా దేశం చాలా నష్టపోయింది, మా దేశ రాజధాని బాగా నష్టపోయింది, మేము రికవరీ కావాలంటే మాకు ఫండ్ కావాలి రెండోది. మూడోది, అసలు గల్ఫ్ దేశాల్లో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న అమెరికా స్థావరాలన్నీ క్లోజ్ చేయాలి, మీరు పూర్తిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి, మీ అమెరికా మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, మా చుట్టుపక్కల మీరు కనపడద్దు అసలు. తర్వాత అంటే ఇలాంటి కండిషన్స్, ఇలాంటి కండిషన్స్కి అమెరికా ఓకే చెప్పిద్దా? పైగా రాబోయే కాలంలో ఎలాంటి దాడులు ఇరాన్ మీద చెయ్యము అని లిఖితపూర్వక హామీ ఇవ్వండి. ఇలాంటి కండిషన్స్ ఒక 5 పెట్టింది. ఇప్పుడు దీనికి ట్రంప్ అంగీకరించాలి. అంటే అమెరికా కండిషన్స్ ఇరాన్ అంగీకరించకపోగా పైగా ఇరాన్ ఒక 5 కండిషన్స్ పెట్టింది. మా కండిషన్స్ నువ్వు అంగీకరించు, నీ కండిషన్స్ మేము అంగీకరించమని. అమెరికా ఏమంటుంది, హార్మోజ్ జలసంధి నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు నేను కలిసి మెయింటైన్ చేద్దాం అంటుంది. లేదు నేను మాత్రమే మెయింటైన్ చేసుకుంటా, టోల్గేట్ ఫీజు కూడా వసూలు చేసుకుంటా అని ఇరాన్ అంటుంది. ఇది అయ్యే పనేనా? 2 దేశాలు మొండిగా ఉంటే చర్చలు కొనసాగే పరిస్థితి ఉందా? ఏదేమైనా యుద్ధం మాత్రం భయంకరంగా ఉంది. ఇక్కడ ట్రంప్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, యుద్ధాన్ని ముగించలేకపోయాడు. పైగా ట్రంప్ మాట వల్ల ఇజ్రాయెల్ కూడా దాడి చేయకుండా ఉంటే ఇరాన్ ఏమన్నా వాళ్ళ డిమాండ్లకి ఏమైనా తలొగ్గడానికి అవకాశం ఉండేది. ఒకవైపు యుద్ధం నడుస్తూనే ఉంది, ఇంకోవైపు చర్చలు. అంటే ఇరాన్ మాత్రం వాళ్ళు మొండికేసి కూర్చున్నారు కదా, తెగించి కూర్చున్నారు కదా, వాళ్ళు ఎందుకు అంగీకరిస్తారు? అందులో బాగా నష్టపోయి ఉన్నారు కదా, అందులో వాళ్ళ సుప్రీం లీడర్ని కోల్పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా కసిగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. సో ఏదైనా యుద్ధాన్ని ముగించాలనేటువంటి కాంక్షతోటి చర్చ జరపడం మంచిది. ముందు ప్రస్తుతం దాడులు ఎవరికి వాళ్ళు ఆపుకోగలిగితే చాలా మంచిది. కానీ ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులు కొనసాగుతున్నాయి అంటే ట్రంప్ స్టేట్మెంట్ వ్యాలిడిటీ లేకుండా పోయింది. యుద్ధం సీజ్ ఫైర్ ప్రకటించినా పెద్ద ఉపయోగం ఏం లేదు, యుద్ధం నడుస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికా ఏం చేయాలి? ఇజ్రాయెల్తో మాట్లాడి నీ వైపు నుంచి కూడా దాడులు ఆపు అని చెప్పగలగాలి.
మరి ట్రంప్ చెప్పట్లేదో, చెప్పినా ఇజ్రాయెల్ వినటం లేదో తెలియదు. ఒక కోఆర్డినేషన్ మాత్రం అక్కడ మిస్ అయిపోయింది. ఈ పక్కన ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తూనే ఉంది. అంటే ట్రంప్ ఫెయిల్యూర్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.